తర్వాత బైసాబ్ ఇక మన జిల్లాకు సంబంధించి చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే కొంచెం పబ్లిక్ ఇష్యూస్ బైసాబ్ కొంచెం మంచిగా జిల్లా పేజీలో కూడా ప్రముఖంగా ఇవ్వాలని మా రిక్వెస్ట్. ఈరోజు మేమందరం ఈ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులము గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడే ఆవిడకి ఇచ్చిన కాపీ ఇది. కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పలు అంశాల మీద కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఒకటి కొన్ని అంశాలేమో కలెక్టర్ గారే పరిష్కారం చేయదగినవి ఉన్నాయి, కొన్ని ఏమో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ జిల్లాలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, వీటిని పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంకి వెళ్లే సందర్భంలోనే గతంలో 2015లో మేము పెట్టిన తెలంగాణ తల్లికి పూలమాల వేసి అక్కడ అమరుల స్తూపానికి అమరులందరికీ కూడా నివాళులు అర్పించి మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయడం జరిగింది. మరి గోదావరి జలాలు సంగారెడ్డి, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అందించాలని, 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కేసీఆర్ గారు ప్రారంభించిన బసవేశ్వర సంగమేశ్వర పనులు నిలిపివేశారు. వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని, ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరారు. రెండవ అంశం మీరందరూ కూడా చూశారు. మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్ జిల్లాలో మాట్లాడుతూ ఒక 15 రోజుల క్రితం రుణమాఫీకి సంబంధించి 4వ విడత 2,745 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం, ఇంకా రుణమాఫీ అయిపోయింది అని ప్రకటించాడు. సరే, అది కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల లోపు కూడా చాలా మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. 31 రకాల సాకులు పెట్టి రుణమాఫీ చేయలేదు. 2 లక్షల పైన ఉన్నోళ్ళదైతే ఇంకా స్టార్టే చేయలేదు. ఆయన ఇంకా ప్రారంభించలేదు. ఈయనే చెప్పిండు, తొందరగా ఉరికి డబ్బులు కట్టుండ్రి, 2 లక్షల మీద ఉన్నోళ్ళు కడితే మీ డబ్బులు మాఫీ చేస్తామన్నారు. కొంతమంది నమ్మి అప్పులు తెచ్చి కట్టిండ్రు, వాళ్ళకి ఇంతవరకు డబ్బులు పడలేదు. అయితే అసలు విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 2,745 కోట్లలో మన సంగారెడ్డి జిల్లా కూడా 110 కోట్లు రావాల్సి ఉంది. ఇంతవరకు ఆ డబ్బులు రైతుల అకౌంట్లలో పడలేదు, రాష్ట్రంలో పడలేదు, సంగారెడ్డి జిల్లాలో కూడా పడలేదు. ముఖ్యమంత్రిని డబ్బులు విడుదల చేసినా రుణమాఫీ అయిపోయిందని చెప్పి 15 రోజులైనా ఇంతవరకు రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదు. అధికారులు నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇంకెందుకు పడలేదని స్థానిక అధికారులను రైతులు నిలదీస్తున్నారు. సో తక్షణమే ఈ 2,745 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయాలని, రుణమాఫీ మొత్తం లీడ్ బ్యాంక్ చెప్పిన విధంగా 49,000 కోట్ల రూపాయలు ప్రతి రైతుకు రుణమాఫీని పూర్తి చేయాలని చెప్పి కూడా కోరాం. ఇక మూడో విషయం వచ్చేసి కేసీఆర్ గారు ఉండగా రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో కుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేసేవారు. మన సంగారెడ్డి జిల్లాలో 1,073 చెరువులు కుంటలు ఉన్నాయి. 1,073. ప్రతి సంవత్సరం కూడా నేనే జిల్లా మంత్రిగా ఇక్కడికి వచ్చేవాడిని. అక్టోబర్ నెల వరకు, దసరా పండుగ వరకే ఆల్మోస్ట్ అన్ని చెరువులు కుంటల్లో మేము చేప పిల్లలు వేశాం. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే 1,073 చెరువులు కుంటలు సంగారెడ్డి జిల్లాలో ఉంటే కేవలం 79 చెరువులు కుంటల్లో మాత్రమే చేప పిల్లలు వేశారు. మా అమ్మ అనిపించిండ్రు, ఇక అయిపోయింది చేప పిల్లలు అంటున్నారు. పోనీ ఆ 79 చెరువులు కుంటల్లో కూడా సగమే వేసిండ్రు. పోయినసారి మేము వేసిన దాంట్లో సగమే వేసిండ్రు. సగం ఎందుకు వేసిండ్రు అంటే నీళ్ళు రాలేదట, నిండలేదట. సింగూరు నిండలేదా వైసా? మంజీరా నిండలేదా? మన కొండాపూర్ చెరువు నిండలేదా? ఎందుకు సగం చేప పిల్లలు వేసిందయ్యా అంటే ఈసారి కాలం మంచిగా కాలేదు, నీళ్లు తక్కువ వచ్చినాయి, అందుకే సగమే చేప పిల్లలు పోతాము అన్నారు. పోయాల్సింది 1,073 చెరువులు, పోసింది 79 చెరువులల్లా.
ఆ 79 చెరువులలో కూడా సగమే పోసిండ్రు పోయినసారి పోసిన దాంట్లో. ఇది కాంగ్రెస్ పాలన. అంటే మీకు ముదిరాజుల మీద మా గంగపుత్రుల మీద కాంగ్రెస్కు ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమవుతుంది. మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుతురు నింపితే మీరు పురోగమనం, కేసీఆర్దేమో పురోగమనం, మీదేమో తిరోగమనం. కేసీఆర్ వెలుగులు నింపితే మీరు చీకటి నింపుతున్నారు. గతం కంటే మీరు బాగా చేస్తారా? ఉన్న కార్యక్రమాలు రద్దు చేస్తారా? 1073 చెరువుల్లో మేము గతంలో వేస్తే ఈసారి మీరు వేసింది 79 చెరువులే. ఇంత అన్యాయం చూడండి. ఆల్మోస్ట్ డిసెంబర్ నెలలో ఉన్నాం ఇప్పుడు. ఆ వేసిన 79 సగమే వేసాం. సో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్రంలో మరియు మన జిల్లాలో మొత్తం చెరువులలో కూడా చేప పిల్లలు వెంటనే వేయాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇచ్చిన మెమోరాండంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా గొర్రెల పంపిణీ. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయడం లేదు. డీడీలు వాపసిస్తామన్నారు. ఆ డీడీలు కూడా ఇంకా 128 డీడీలు జిల్లాలో పెండింగ్లో ఉన్నాయి. సో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వెంటనే 2వ విడత మా గొల్ల కుర్మలకు గొర్రె పిల్లలు ఇవ్వాలని మేము మెమోరాండంలో ఇవ్వడం జరిగింది. డీడీలు కూడా సత్వరమే తిరిగి ఇవ్వండి. మరి ప్రభుత్వం వితౌట్ డీడీ 100% మేమే ఇస్తామన్నారు కనుక వితౌట్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉచితంగా గొర్రె పిల్లలు మా గొల్ల కుర్మలకు ఇవ్వాలని జిల్లాలో మేము కోరడం జరిగింది. వీటితో పాటు ఇంకొక 5 మన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే. ఒకటి, మన జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్న సమయంలో చింతా ప్రభాకర్ గారు మా స్థానిక నాయకులందరూ విజ్ఞప్తి చేస్తే మేము ఇక్కడ ముదిరాజ్ సంఘానికి, లింగాయత్కు, గౌడ్స్కు, పద్మశాలి కమ్యూనిటీలకు సంగారెడ్డిలో జిల్లా కార్యాలయాల కోసం ఒక్కొక్క ఎకరా స్థలాన్ని కందిలో ఇవ్వడం జరిగింది. 4 మేజర్ కమ్యూనిటీస్ ముదిరాజ్, లింగాయత్, గౌడ్స్ అండ్ పద్మశాలి ఒక్కొక్కరికి 1 ఎకరం స్థలంతో పాటు 25 లక్షల రూపాయల డబ్బు కూడా అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి టెండర్లు కూడా అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక అక్కడ పనులు జరపడం లేదు. ఆ భూములు వెనక్కి తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. సో దయచేసి ఆ భూములు వెనక్కి తీసుకోవద్దని, ఆ ఇచ్చిన డబ్బులతోని వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గం, జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి, జహీరాబాద్ SDF అండ్ MRR స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ దాని కింద చాలా డబ్బులు గతంలో శాంక్షన్ అయినాయి. టెండర్లు పిలిచాం. ఆ పనులన్నీ రద్దు చేశారు. ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే ఒకే జిల్లాలో అందోల్లో రద్దు చేయలేదు, నారాయణఖేడ్లో రద్దు చేయలేదు. అక్కడేమో పనులు జరుగుతున్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్లోనేమో రద్దు చేసి పనులు ఆపేశారు. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే సంగారెడ్డి, జహీరాబాద్ ప్రజలు తెలంగాణలో లేరా? ఎందుకు ఈ 2 నియోజకవర్గాలకు పనులు రద్దు చేశారు? గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు అందులో జరుగుతున్నాయి, SDF, MRR. కానీ సంగారెడ్డిలో ఆపేసింది, జహీరాబాద్లో ఆపేసింది. అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం మేము. మరి కలెక్టరేట్ను దిగ్బంధం చేస్తాం. దయచేసి పనులు యథావిధిగా ఇక్కడ కొనసాగించాలి, పనులు జరపాలని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఇవాళ కలెక్టర్ గారిని కోరాం. అదేవిధంగా సంగారెడ్డి, సదాశివపేటలో కేసీఆర్ గారు వెజ్, నాన్ వెజ్ మార్కెట్స్ మంజూరు చేశారు. దాదాపు 3 కోట్ల 4 కోట్ల రూపాయల పని అయింది. అంటే పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో, హైజెనిక్ కండిషన్స్లో ప్రజలు పండ్లు, కూరగాయలు, మాంసాహారాలు కొనుక్కోవాలి,
ఉండాలి ప్రజలకు అందుబాటులో అని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శాంక్షన్ చేశాను. 2 పనులు కూడా సగంలో ఆగిపోయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అంగుళం కూడా తట్టడి మట్టి కూడా ఎత్తలేదు, పనులు ఆపేసిండ్రు. సో ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులను దయచేసి వెంటనే కొనసాగించాలి, వాటిని పూర్తి చేయాలని చెప్పి చింతా ప్రభాకర్ గారు ఈరోజు కలెక్టర్ గారిని కోరడం జరిగింది, మా రిప్రజెంటేషన్లో కోరడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ పూలింగ్ కింద గత ప్రభుత్వంలో కంది, ఆరుట్ల, ఫసల్వాది, ఇంద్రకరణ్ రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ కోసం తమ భూములు ఇచ్చారు. హెచ్ఎండిఏ వాళ్ళు పొజిషన్ కూడా తీసుకున్నారు. మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఇంతవరకు ఇవ్వడం లేదు. మేము కలెక్టర్ గారికి చెప్పాం, తక్షణమే హెచ్ఎండిఏ వాళ్ళకి చెప్పి గతంలో ఒప్పుకున్న ప్రకారంగా ల్యాండ్ పూలింగ్కు సహకరించిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు కానీ అదర్ బెనిఫిట్స్ ఎక్స్టెండ్ చేయండి, లేదంటే వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వండి. ఒకవేళ మీరు ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆ రైతులను తీసుకొని పోయి మేము వాళ్ళ భూములు వాళ్ళకి మేమే ఇవ్వవలసి వస్తుందని కూడా హెచ్చరించడం జరిగింది. ఏందన్నా హజ్ హౌస్ आज बात नहीं हुआ, फिर बात करेंगे. అండ్ ఇట్లా ఇక్కడ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఒక 150 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది సర్వే నంబర్ 599లో. దయచేసి దాన్ని కూడా డిస్టర్బ్ చేయొద్దని, ఆ రిటైర్డ్ పోలీస్ అధికారులకు ఇచ్చిన స్థలాలను యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. మొత్తం ఎన్ని అంశాలని 9 అంశాలతో కూడినటువంటి మెమోరాండం ఈరోజు కలెక్టర్ గారికి ఇచ్చాం. సో వీటి మీద అవసరమైతే రాబోయే రోజుల్లో పోరాటాలకు కూడా కార్యాచరణ ప్రకటిస్తాం. తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు చూసింది కదా బైసాం, మార్పు అంటే 1073 చెరువులలో చేపలు ఎగరబాయి అంటే 79 చెరువులలో వేసాడు. ఇగో ఇది మార్పు. థ్యాంక్ యూ వెరీ మచ్.